ఐ ట్రై టు రీచ్ సీఎం ఆఫీస్. డిఆర్ఎం గారికి నేను మాట్లాడాను, కానీ మరి సీఎం ఆఫీస్ నుంచి వెళ్తే యుద్ధ ప్రాతిపదికన అంటే రైల్వే లైన్ మొత్తం లేచిపోయినా 24 గంటలు మళ్ళీ వేసేస్తారు. వాళ్ళకి అంత సెటప్ ఉంది, నెట్వర్క్. ఇది తీయటం వాళ్ళకి పెద్ద కష్టం కాదు. సో నేను తంటాలు పడి ఒక 4 కాలాల వరకు ముందే తీయించగలిగా. సో ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని అవసరమైతే రైల్వే మంత్రితో మాట్లాడి ఆ మిగిలిన ఏరియా క్లియర్ చేస్తే రాబోయే 2-3 రోజుల్లో పెద్ద ప్రమాదం ఒకటి పొంచి ఉంది. ఇప్పుడు మనకి 5, 6, 7 తారీఖుల్లో మరొక వాయుగుండం ఉంది. హెవీ రెయిన్స్ ఈసారి మనకు పడేలా ఉంది ఏలూరు ఈ ప్రాంతంలో. సో పైనుంచి వాటర్ అంతా కూడా చేరుతుంది. దానికి తోడు ఏలూరు ఈ పరివాహక ప్రాంతాల్లో ఉంటే ఆ కొన్ని డ్రైన్లు అన్నీ కూడా ఈ ఉప్పుటేరులోకి వచ్చి ఇది వీసిపోతే కనుక చాలా ఇబ్బంది ఉంది. సో కాబట్టి ఇది చేస్తూ ఇక్కడ మనకి ఈ చాలా స్ట్రెచ్ ఈ 60 కిలోమీటర్లు ఆల్మోస్ట్ ఒక 25 నుంచి 30 కిలోమీటర్లు ఏరు ఒక 150 మీటర్లు ఉందనుకో, అటు ఒక 30-40 మీటర్లు, ఇటు ఒక 30-40 మీటర్లు ఎక్కిక్కేసి పట్టేసింది. సో దాన్ని రిమూవ్ చేయాలి, ఒకసారి భూమిలోంచి తీసేయాలి. 30-40 కోట్లు అవుతుంది. మరి ప్రభుత్వం కాంట్రాక్టులకి ఇస్తే 70-80 అవుతుందేమో నాకు తెలియదు. చేస్తే 30-40 కోట్ల కన్నా అవ్వదు. మరి అది గవర్నమెంట్ టేకప్ చేసి శాశ్వతంగా ఈ కొల్లేరు నుంచి నీరు ఎంత ఎక్కువ వచ్చినా సరే సముద్రంలోకి వెళ్ళటానికి ఉప్పుటేరు వైశాల్యం సరిపోతుంది, వెడల్పు అంతా సరిపోతుంది. అందులో ఉన్న ఈ తూడుకి ఒక సొల్యూషన్ చూసి ముందు ఒకసారి తీస్తే ఇంకో 3-4 ఏళ్ళు ఇబ్బంది ఉండదు. దానికి ఒక శాశ్వత ప్రాతిపదికన ప్రణాళిక చేయాలి. రేపు ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాలు అన్నీ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆయనకు పని ఉంటుంది. తీసి 30 ఏళ్ళు అయింది. 30 ఏళ్ళ క్రితం తీశారు, మళ్ళీ లేదు. ఇప్పుడు మళ్ళీ రెండో వర్షానికి కూడా మళ్ళీ ఆయన రెడీగా ఉండాలి. ఇక్కడ మనకి ఏదన్నా ప్రమాదం ఉంటే మళ్ళీ సీఎం గారు ఇక్కడికి వస్తారు. సో ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ అయిన తర్వాత పర్మనెంట్గా ఆ కొల్లేరుకి ఒక సొల్యూషన్ చూడాలి. అలాగే మరి ఎంతో బ్యూటిఫుల్ ప్లేస్ ఈ కొల్లేరు, ఒక అభయారణ్యంలాగా. మరి ఎన్నో రకరకాల పక్షులు వచ్చేవి గతంలో. మరి కొల్లేరులో కూడా వచ్చిన మనకి చేపల చెరువులకు బోల్డ్ ప్లేస్ ఉంది. మన ప్రాంతం అంతా చేపల చెరువులే. కానీ ఆ కొల్లేరులో కూడా మరి చాలా చేపల చెరువులు వలన ఎక్కట్లు కొట్టుకుని తినేస్తున్నారు. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ని కొందరు వ్యక్తిగత స్వార్థానికి చేపలు పెంచుకోరా, పెట్టలు ఎందుకు కొట్టేస్తారా? అన్యాయం. అదొక బ్యూటిఫుల్ ప్లేసు. అక్కడ సరైన కాటేజీలు అన్నీ క్రియేట్ చేసి గ్రీడ్కి, మనిషి దాహానికి అంతులేదు, గ్రీడ్కి అంతులేదు. బట్ మన పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాలి. మరి పవన్ కళ్యాణ్ గారు లాంటి ప్రకృతి ప్రేమికుడు మనకి ఈ మంత్రిగా వచ్చారు కాబట్టి ఆయన కొల్లేరు మీద పవన్ కళ్యాణ్ గారు శ్రద్ధ పెడితే మరి డెఫినెట్గా 10 రకాల పక్షులు వస్తాయి, ఎక్కువ బ్యాలెన్సింగ్ ఉంటుంది. సో మరి ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు కాస్త చొరవ తీసుకోవాలి.